ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 110 సంవత్సరాల క్రితం విశాఖలో ప్రారంభమైన ఈ బ్యాంకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావును బ్యాంకు సెంట్రల్ ఆఫీసులో జేకే న్యూస్ నవభారత్ కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్రానికి ముందే 1916లోనే విశాఖలో పురుడు పోసుకున్న తమ బ్యాంకు కేవలం వాణిజ్యపరంగానే కాకుండా అట్టడుగు ప్రజల జీవన వికాసానికి దోహదపడుతోందన్నారు. అయితే వాణిజ్య బ్యాంకులకు అనుసరిస్తున్న మార్గదర్శకాలనే రిజర్వ్ బ్యాంకు, సహకార బ్యాంకులపై కూడా రుద్దడాన్ని ఆయన వ్యతిరేకించారు. నమస్తే. ముందుగా మీకు బ్యాంకు 110 వార్షికోత్సవ శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. సరే, బ్యాంక్ ప్రస్థానం కోసం చెప్పండి సార్. మన దేశ స్వాతంత్రానికి ముందే ఉమ్, 1916లో ఫిబ్రవరి 5న ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఉమ్, ప్రస్థానం ప్రారంభమైంది. ఈరోజు బ్యాంక్ యొక్క 110వ వ్యవస్థాపక దినోత్సవం. ఓకే. ఈ సందర్భంగా రేపు 15వ తేదీన ఉమ్, కూడా చిల్డ్రన్స్ థియేటర్లో, ఉమ్, చిల్డ్రన్స్ ఎరీనాలో ఉమ్, ఒక పెద్ద సభ కూడా నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉమ్, ఇతర సహకారవేత్తలు, నగర ప్రముఖులు, ఉమ్, బ్యాంక్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఉమ్, మరొక సందర్భం కూడా ఉంది. ఈ ఏడాది 2025 ఉమ్, సెకండ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఓకే. ప్రాస్పరిటీ ఫర్ ఎవ్రీవన్ అనేటువంటి నినాదంతో, ఉమ్, అంటే సంపద అందరికీ చెందాలి అనేటువంటిది, ఉమ్, ఉత్పత్తి సంపద అనేటువంటిది అందరికీ చెందాలి అనేటువంటిది ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద సహకార సంస్థలు ఒక మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి అనేటువంటి ఒక నినాదంతో ఉమ్, ఐక్యరాజ్య సమితి ఈ రెండవసారి 2012లో మొదటిసారి, 2025 రెండవసారి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది. ఉమ్, సో ఈ క్రమంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ప్రస్థానాన్ని చూసుకుంటే, ఈ సంస్థ నాటి నగర ప్రముఖులు శ్రీపతి భద్రయ్య పంతులు గారు, వేపా కామేశ్వర పంతులు గారు, ఉమ్, మదిరి సుబ్బారావు గారు, మద్ది పట్టాభిరామిరెడ్డి గారు, పూళ్ళ రామారావు గారు, ఇట్లాంటి నగర ప్రముఖులు ఆనాడు న్యాయవాదులుగా, నగర ప్రముఖులుగా ఉన్నటువంటి వారు ఈ సంస్థను స్థాపించారు. వారేదో వ్యాపారం కోసం ఈ సంస్థను పెట్టలేదు, వారి కుటుంబం కోసం ఈ సంస్థను పెట్టలేదు. ఆనాడు నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడేటువంటి ఒక వేదికగా ఈ సహకార సంస్థ ఉండాలనేటువంటిది కాన్సెప్ట్తో ఆ సంస్థను పెట్టారు. రెండవది, ఆనాడు జాతీయోద్యమం ప్రారంభమైనటువంటి రోజులు, ఆ జాతీయోద్యమం యొక్క ప్రభావం కూడా ఆ నగర ప్రముఖుల మీద ఉంది. ఆ ప్రభావంతోనే ఈ సంస్థని ఆనాడు స్థాపించారు. ఉమ్, ఆనాటి జాతీయోద్యమంలో 3 ప్రధాన స్రవంతులు నడిచినాయి. ఒకటి పంచాయతీ ఉద్యమం, రెండవది ఖాదీ ఉద్యమం, మూడవది సహకార వ్యవస్థ. ఓకే. ఈ 3 ప్రధాన స్రవంతులుగా అటు గాంధీ గారి నినాదంలో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఆ రకంగా పుట్టినటువంటి సహకార సంస్థ ఉమ్, ఇది 1916 నుంచి 1983 వరకు అది ఒక చిన్న సంస్థగానే మన నగరంలో ఉమ్, ఒక మారుమూల వన్ టౌన్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చేది. ఉమ్, ఒకే బ్రాంచ్గా ఉండేది. ఉమ్, చిన్న చిన్న ఆర్టిజాన్స్కి, ఇటువంటి వారికి, మధ్యతరగతి ప్రజలకి, ఉమ్, వారి రుణ అవసరాలకి, అట్లాగే మధ్యతరగతి ప్రజల యొక్క సేవింగ్స్, దాకా మీరు ప్రస్తావించినటువంటి సేవింగ్స్ని అది సమీకరించి వారిలో నమ్మకాన్ని కలిగించి, వారి డబ్బుని అవసరమైనటువంటి వారికి అప్పులు ఇచ్చి, వారు కట్టినటువంటి వడ్డీ అసలు కూడా మళ్ళీ తిరిగి వీరికి చెల్లిస్తూ అట్లా ఒక చిన్న సంస్థగా నడిచింది. ఆ క్రమంలో 1983లో పెద్దలు మానవ ఆంజనేయులు గారు ఈ సంస్థకి ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్గా ఎన్నికయ్యారు. వారు ఎన్నికైన 3 సంవత్సరాల కాలంలోనే ఈ సంస్థ యొక్క కార్యకలాపాలని మరి కొత్త బ్రాంచులు, అక్కాయిపాలెం, గాజువాక బ్రాంచులు ప్రారంభించడం ద్వారా విస్తరణకి వెళ్ళటం, అది కార్యకలాపాలు ఒకేసారి 3 సంవత్సరాల వ్యవధిలోనే 5 కోట్ల రూపాయలకి చేరుకోవడం, కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకి చేరుకోవడంతో నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా దీన్ని వివాదంలోకి ఇటువంటి అవకాశాలు ఇవ్వకుండా, ఉమ్, ఇది బాగా పనిచేస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి దిశలో దీన్ని ప్రోత్సహించడం, అట్లాగే ముఖ్యంగా ఒక కార్మిక నాయకుడిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు ఉమ్, ఈ సంస్థకి చైర్మన్ అయిన తర్వాత నగరంలో ఉన్నటువంటి వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు,
వారి రిటైర్మెంట్ డబ్బును కూడా ఇక్కడ దాచుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వటం, వాణిజ్య బ్యాంకుల కన్నా ఈ సంస్థ ఎక్కువ వడ్డీ డిపాజిటర్లకు ఇవ్వటం, అట్లాగే రుణగ్రహీతలకు కూడా వడ్డీ వ్యాపారుల యొక్క ప్రమేయం లేకుండా, మధ్యదళారుల యొక్క ప్రమేయం లేకుండా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతుల్లో ఈ సంస్థను నిర్వహిస్తూ క్రమంగా ఈ సంస్థ అభివృద్ధి అయింది. మానవాంజనేయులు గారు ఈ బ్యాంకుకి చైర్మన్ అయ్యే నాటికి రాష్ట్రంలో 70 కోఆపరేటివ్ బ్యాంకులు ఉండేవి, ఉమ్మడి రాష్ట్రం. ఓకే. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 70 బ్యాంకుల్లో అతి చిన్న బ్యాంకుల్లో ఒకటిగా 50-55 స్థానాల్లో ఈ బ్యాంకు ఉండేది. ఓకే. అట్లాంటిది ఈ బ్యాంకు క్రమంగా విస్తరిస్తూ ఒక బ్రాంచ్ నుంచి నేడు 55 బ్రాంచ్లకు చేరుకుంది. 10 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా రూపొందడంతో పాటు ఓకే. క్రమంగా ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా రూపాంతరం చెందింది. అట్లాగే ఇవాళ దేశంలో 1472 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు పనిచేస్తూ ఉంటే వాటిల్లో మొదటి 10-15 స్థానాల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ప్రస్థానం ఇవాళ చేరుకున్నది. ఒక రకంగా గుజరాత్, మహారాష్ట్రలో ఉన్నటువంటి 10-15 బ్యాంకులు పెద్ద బ్యాంకులు మాత్రమే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కన్నా పెద్ద బ్యాంకులు. ఇవాళ దేశంలోనే మిగతా అన్ని రాష్ట్రాల్లోనే 26 రాష్ట్రాల్లోనూ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకే అతిపెద్ద సహకార అర్బన్ బ్యాంకుగా గుర్తింపును పొందడం అనేటువంటి జరిగింది. రెండవది, ఈ బ్యాంకు గత 42 సంవత్సరాలుగా నిరంతరం ప్రాఫిట్ అని అనటానికి లేదు. కోఆపరేటివ్లో ప్రాఫిట్ ఉండదు, వ్యాపారం కాదు ఇది. ఇది ఒక సామాజిక వ్యాపార సంస్థ, సామాజిక సంస్థ. ఈ సామాజిక సంస్థ ఏంటి, మిగులు ఉంటుంది. ప్రాఫిట్ అంటామా, దాన్ని రిజర్వ్ బ్యాంక్ భాషలో ప్రాఫిట్ అనొచ్చు, సహకార భాషలో దాన్ని మిగులు అంటాం. ఈ మిగులును కూడా ఆ సంస్థ సభ్యులకి డివిడెండ్ రూపంలో పెద్ద ఎత్తున చెల్లిస్తూ వచ్చింది. 1983 నుంచి ఈనాటి వరకు ప్రతి ఏడాది కనీసం 10% ప్రారంభించి 42% కూడా వారి షేరుధనం మీద సభ్యులకి డివిడెండ్ రూపంలో చెల్లించినటువంటి సంస్థ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు. ఇవాళ ఈ బ్యాంకుకి 17 సొంత భవనాలు ఉన్నాయి. మరో 2 భవనాలు నిర్మించడానికి ఇప్పటికే మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతుల కోసం పెట్టాం. ఆ రకంగా ఒక 100 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి సొంత ఆస్తులు ఉన్నాయి. ఒక 500 కోట్ల రూపాయల సొంత నిధులు ఉన్నాయి. ఒక 4,10,000 మంది షేర్ హోల్డర్స్ సభ్యులుగా ఉన్నారు. వారు సమకూర్చినటువంటి షేర్ ధనం కూడా 381 కోట్ల రూపాయలు ఉంది. ఈ షేర్ ధనంలో సహకార అర్బన్ బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దేశంలోనే 3వ స్థానంలో. అంత పటిష్టమైనటువంటి స్థితిలో దీని యొక్క మూలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సహకార విలువలు, సిద్ధాంతాలు, సహకార సూత్రాల పట్ల పరిపూర్ణమైనటువంటి నిబద్ధతతో ఈ పాలకవర్గం, ఈ బ్యాంకు పనిచేయటం అనేటువంటిది, దానిలో ఉన్నటువంటి సిబ్బందికి ఆ రకమైనటువంటి శిక్షణ ఇవ్వటం, వారిని మోటివేట్ చేయడం ద్వారా ఈ లక్ష్యాల వైపు ఈ సంస్థ ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ఏడాది 8,000 కోట్ల రూపాయలకి కార్యకలాపాలు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 7,700 కోట్ల రూపాయలు దాటి కార్యకలాపాలు చేరుకున్నాయి. రానున్న 2 నెలల్లో 8,000 కోట్ల రూపాయల లక్ష్యం దిశగా అడుగులేయాలని ఉద్యోగులు అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక రకంగా కోఆపరేటివ్ అనేటువంటిది ఒక విశాలమైనటువంటి భావం. మానవ జీవితంలో ఒక అంతర్భాగం. మానవుడి యొక్క జీవితం ఇవాళ ఈ స్థితికి ఉంది అని అంటే అది ఒకరికొకరు సహకరించుకోవటం ద్వారా మాత్రమే మానవుడు అభివృద్ధి అయ్యాడు తప్ప ఎవరో ఒక వ్యక్తి ద్వారానో, ఒక వ్యక్తి కారణంగానో ఈ సమాజం ముందుకు పోవాలి. అందుకని 1844లో 176 సంవత్సరాల క్రితం తొలిసారిగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాక్డేల్ అనేటువంటి చోట అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు మొదటి సహకార సంఘాన్ని స్థాపించారని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత వారు ఏ సూత్రాలను అయితే ప్రాతిపదికగా తీసుకుని సంఘాన్ని పెట్టారో అదే సూత్రాల ప్రాతిపదిక మీద ఇవాళ సహకార సంస్థలు ప్రపంచం అంతా విస్తరించినాయి. మన దేశంలో కూడా 1904లో చట్టం వచ్చింది, కోఆపరేటివ్ యాక్ట్. ఆ చట్టానికి అనుగుణంగా అనేక మార్పులు జరుగుతూ ఈరోజు ఇవాళ దేశంలో సహకార వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంది. మన బ్యాంకు ఈ రోజుకి 110 సంవత్సరాల్లోకి 110వ సంవత్సరంలోకి ప్రవేశించింది. 110 వసంతాలు పూర్తి చేసుకోబోతా ఉంది. ఇటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఉదాహరణకి తీసుకుంటే 44 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు పనిచేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వాటిల్లో 22 బ్యాంకులు
100 సంవత్సరాలు పైబడినటువంటి అవును. బ్యాంకు. పురాతనమైనవి. పురాతనమైనది. అంటే హ్మ్. ఈ కోఆపరేటివ్ వ్యవస్థ అత్యంత ప్రాచీనమైనటువంటిది. సభ్యులు, దీని యజమానులు సభ్యులు. దీని యజమానులు గవర్నమెంట్ కాదు. ఒక గవర్నమెంట్ యొక్క స్టేక్ ఒక్క రూపాయి కూడా మన సంస్థ ఎప్పుడు తీసుకోలేదు. ఒక్క రూపాయి సహాయాన్ని కూడా అర్థించలేదు. ఆ రకంగా ఇవాళ ఈ సంస్థ పనిచేయటం సార్ అనేటువంటిది అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే ఆర్థిక గణాంకాలు ఉన్నాయో అవి బ్యాంకు ఖాతాదారులకి కావచ్చు, లేదంటే మీరు చెప్పినటువంటి ఆహ్, ఆహ్, పెట్టుబడిదారులు అంటే వాటాదారులు వాళ్ళకి చాలా భరోసాను కలిగిస్తూ ఉంటాయి. ఏంటంటే మా తాలూకా నగదు చాలా ఒక బలమైనటువంటి సంస్థలో ఉంది. బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉందని చెప్పనేసి. అయితే ఇది సహకార సంస్థ అని చెప్పేసి అన్నారు. అంటే ప్రారంభం నుండి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంటే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోటి బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగి ఉంటాయి అప్పట్లోని. కాదు. ఆ! ఇది అర్బన్ బ్యాంకే. మొదటి నుంచి కూడా అర్బన్ సొసైటీగా ప్రారంభమై తర్వాత బ్యాంక్‌గా పరిణామం చెందింది. ఓకే. ప్రాయ్ ఒకప్పుడు ప్రారంభంలో మన దేశంలో సహకార వ్యవస్థకి ప్రారంభ దినాలు హ్మ్. ప్రాతిపదిక నిజానికి వ్యవసాయమే. హ్మ్. వ్యవసాయ అనుబంధ రంగాలకు సహకరించడం కోసమే పుట్టినాయి. అవును. కానీ నా అదే నా నా సందర్భంలో ప్రశ్న కూడా అదే సార్. అదే సందర్భంలో పట్టణాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి ఉద్యోగస్తులు, ప్రజలు, హ్మ్. చిరు వ్యాపారులు ఇటువంటి వారికి ఉపయోగపడటానికి ప్రైమరీ సొసైటీలకి గ్రామాలకు పరిమితమైతే పట్టణాలకి ఇటువంటి హ్మ్. ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఆ సందర్భంలోనే ఏర్పడినాయి. అందుకని మన బ్యాంకుకి సంబంధించినంత వరకు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ నేను కోసం అదే అడుగుతున్నాను. అంటే నా ఉద్దేశం నా ప్రశ్నలో ఆంతర్యం ఏంటంటే మన బ్యాంక్ స్టార్ట్ అయింది 1916లోనే. 1916కి విశాఖపట్నం అనేది పట్టణం కాదు. ఒక గ్రామీణ ప్రాంతం. నో. అప్పటికే ఇదొక పట్టణం. ఆ! ఇదొక అంత పెద్ద పట్టణం కాదు. ఇవాళ ఉన్నంత పట్టణం కాదు. ఆ! ఆనాడు 83 వరకు ఒక బ్రాంచే ఉంది మనకు కూడా. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు నగరంలో 20 బ్రాంచులున్నాయి. 21 బ్రాంచులున్నాయి. హ్మ్. ఎందుకంటే నగరంతో పాటు మన సంస్థ కూడా పెరిగింది. అవును. హ్మ్. ఆనాటికి ఉన్నటువంటి పట్టణంలో ఉదాహరణకి మొదట్లో 1000, 1500, 500 రూపాయలు లోన్లు ఇచ్చేవారు. అవునండి. ఆంజనేయులు గారు చైర్మన్ అయ్యే నాటికి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు మాత్రమే రుణాలు ఇవ్వగలిగేవారు. హ్మ్. అదే దాని స్థాయి. ఓకే. ఇవాళ ఈ బ్యాంకు ఒక హ్మ్. వ్యక్తికి 90,00,00,000 రూపాయలు కూడా అప్పు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పునాది కలిగినటువంటి అవును. సంస్థ. ఆ పరపతి అంటే కూడా కలిగి ఉంది. సంస్థ యొక్క పునాదిని బట్టే దాని యొక్క క్యాపిటల్, దాని యొక్క సొంత నిధులు హ్మ్. వీటన్నిటిని బట్టే దానికి ఎంత రుణ వితరణ చేయగలిగినటువంటి శక్తి ఉంది అనేది రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు ఉన్నాయి. ఓకే. ఆ మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తికి అవసరమైతే 90,00,00,000 రూపాయలు కూడా ఇవ్వగలిగేటువంటి స్థాయికి ఈ సంస్థ హ్మ్. పెరిగింది. ఓకే. అట్లాంటి 90,00,00,000 ఒకళ్ళకో, ఇద్దరికో, అవును. 10 మందికో ఇచ్చేసి కూర్చోవాలని హ్మ్. కోరుకోవట్లేదు. హ్మ్. అతి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు అవకాశం ఉన్నటువంటి పద్ధతిలో హ్మ్. మెజారిటీ సామాన్య ప్రజలు చిన్న హ్మ్. చిన్న వాళ్ళు 5,00,000, 10,00,000, 20,00,000 ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి, చిన్న ఉద్యోగస్తులకి, చిన్న వ్యాపారస్తులకి వాళ్ళు వ్యాపారం చేయడానికి ఇటువంటి వాటికి చేయడానికి కోసం హ్మ్. ఈ సార్ సంస్థ యొక్క పరిధిని ఉపయోగిస్తాం. సార్ అదే సార్. ఇప్పుడు ప్రెజెంట్ విశాఖపట్నం ఎలాగైతే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిందో, దాని అర్థం క్రమక్రమంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందడం. అది అది వ్యాపార సంస్థలు కావచ్చు, లేదా ఇతర సంస్థలు కావచ్చు. అంటే బ్యాంకింగ్ రంగంతో పాత్రగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరైనా సరే మీకు దీని నుంచి లోన్లు పొందాలంటే, రుణాలు పొందాలంటే అంటే ఎటువంటి వాళ్ళకి పరపతి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అంటే వారి యొక్క రీపేమెంట్ కెపాసిటీ, హ్మ్. వారు ఏం చేస్తున్నారు, హ్మ్. వారు ఏ అవసరం కోసం రుణం అడుగుతున్నారు. హ్మ్. గుర్ర పందాలు ఆడేవాడికి మనం లోన్ ఇవ్వలేం. అవును సార్. స్వతంత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేసేవాడు, హ్మ్. తనంతట తను అభివృద్ధి అవ్వడానికి ఉపయోగపడేవాడు, హ్మ్. తన కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడేటువంటి వాడు, తన సొంత ఇంటిని సమకూర్చుకోవటం కోసం ప్రయత్నం చేసేవాడు. ఇట్లాంటి వాళ్ళకి మనం అప్పులు ఇవ్వగలుగుతాం. హ్మ్. వారి యొక్క రీపేమెంట్ కెపాసిటీని బట్టి, వారి హ్మ్. యొక్క ఆదాయ వనరులను బట్టి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకొని మనం ప్రజలకి రుణాలు అందించడం సార్ జరుగుతుంది. దీనికి అనుబంధంగానే మరో ప్రశ్న సార్. అంటే ఇటీవల అంటే వేరే ఒక అంశం మీద ఒక న్యాయవాదిని కలవడం జరిగింది. నేను సార్ ఒక ప్రముఖ న్యాయవాదిని. అతను అనడం ఏంటంటే, బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులకి చాలా సులువుగా రుణాలు ఇస్తాయి. కానీ ప్రైవేట్ ఉద్యోగులకి నిజంగా ఆర్థిక అవసరం ఉన్న వాళ్ళకి అనేకమైన ఆంక్షలు పెడుతూ ఉంటాయి. ఆ ఆంక్షలు తట్టుకోలేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలకు వెళ్తూ ఉంటారు. అధిక ఒత్తిడి వడ్డీ తీసుకుంటారు. చివరికి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. సో, ఈ పరిస్థితి మారాలంటే బ్యాంకర్ల విధానం మారాలి. ఆర్‌బీఐ విధానం మారాలని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీరేమంటారు? తప్పనిసరిగా వారు చెప్పిన దానిలో అటువంటి ఆలోచన నిజంగా వాణిజ్య బ్యాంకుల యొక్క దృక్పథం అంతా అలాగే ఉంది.
హ్మ్. ఎవరైతే స్థిరమైనటువంటి ఆదాయాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారో, హ్మ్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైతే కలిగి ఉంటారో, ఆదాయాలు పన్నులు కలిగించగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారో, హ్మ్. ఇతర సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరుంటారో, అటువంటి వారికే రుణాలు ఇవ్వటానికి సిద్ధమవుతున్నాయి వాణిజ్య బ్యాంకులు. సామాన్య ప్రజలు, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి పథకాలను వాళ్ళు ప్రవేశపెట్టట్లేదు. హ్మ్. ఇవాళ ఈ బ్యాంక్ అట్లా కాదు. ఈ బ్యాంకు సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుంది. ఏ రకమైనటువంటి ఆహ్, ఆహ్, వెనుక సపోర్ట్ లేకపోయినా, వారికి ఎటువంటి పెద్ద ఆస్తుపాస్తులు లేకపోయినా, హ్మ్. చివరికి రోడ్డు మీద చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా హ్మ్. రోజువారీ చెల్లించేటువంటి రుణాలు కూడా ఇచ్చేటువంటి స్కీమ్స్‌ని ప్రవేశపెట్టినటువంటిది కోఆపరేటివ్ బ్యాంక్. అవును. ఇది కోఆపరేటివ్ బ్యాంక్ కాబట్టి ఇది ప్రజలకు ఉపయోగపడాలి. హ్మ్. ఏ ప్రజలకు ఉపయోగపడాలి? దీనిలో సభ్యులుగా ఉన్నటువంటి వారు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలి. హ్మ్. అందుకనే ఇవాళ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు కేవలం డిపాజిట్లు తీసుకొని అప్పులు ఇచ్చేటువంటి పనే చేయటం లేదు. హ్మ్. ఈ బ్యాంకులో సభ్యులుగా ఉన్నటువంటి వారు, హ్మ్. షేర్ హోల్డర్లుగా ఉన్నటువంటి వారు హ్మ్. ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తాం. కనీసం 5,000 నుంచి ₹1,00,000 వరకు వారి షేర్ ధనానికి సమానమైన మొత్తాన్ని అందిస్తాం. హ్మ్. వారి పిల్లలు బాగా చదువుకుంటే వారికి అవార్డులు ఇస్తున్నాం. హ్మ్. వారి పిల్లలు భవిష్యత్తు చదువులకి వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తున్నాం. హ్మ్. అట్లాగే మన సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎక్కడన్నా దెబ్బతింటే, హ్మ్. వారు గనుక హాస్పిటలైజ్ అయ్యి వైద్యం చేయించుకుంటే, అటువంటి వారికి ఈ స్కీమ్‌లో ఒక స్కీమ్ పెట్టి, ఆ స్కీమ్‌లో మెంబర్‌లైతే వారికి ₹50,000 వరకు ఆర్థిక సహాయం ఇస్తున్నాం. భార్యాభర్త ఇద్దరూ ఈ స్కీమ్‌లో ఉంటే, వాళ్ళిద్దరిలో ఎవరైనా ₹1,00,000 వరకు హ్మ్. వైద్య సేవలు పొందటానికి కూడా అవకాశం సార్ కల్పిస్తాం. ఇప్పుడు అంటే ఈ రకంగా హ్మ్. గత ఒక్క ఏడాది ₹5,500,00,000 ఈ సంస్థ ఖర్చు పెట్టింది. ఓకే. ఈ స్కీముల పేరుతో. హ్మ్. కానీ సభ్యులకి ఇచ్చేటువంటి డివిడెండే కాదు. హ్మ్. అంటే సామాన్య ప్రజలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమం అనేటువంటిది ఈ సంస్థ యొక్క ప్రయారిటీగా ఉంది. వారి ప్రయోజనాల కోసం వారు పెట్టుకున్న సంస్థ ఇది. ఓకే. నేను పెట్టుకున్న సంస్థ కాదు. హ్మ్. నేనైనా, ఇంకొకళ్ళైనా, ఎవరు చైర్మన్ అయినా, డైరెక్టర్‌లైనా హ్మ్. వారందరి యొక్క సమ్మతితో ఇక్కడ ఉండేటువంటి. హ్మ్. అందుకని ఇదొక విశాలమైనటువంటి సహకార సూత్రాల ప్రాతిపదిక మీద హ్మ్. నడిచేటువంటి సంస్థకి, వాణిజ్య దృక్పథంతో నడిచేటువంటి వాణిజ్య బ్యాంకులకి మధ్య చాలా తేడా ఉంది. ఓకే. వారి దృక్పథానికి, ఈ సంస్థ యొక్క పనితీరుకి కూడా చాలా తేడా ఉంది. హ్మ్. కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. హ్మ్. సామాన్య ప్రజలు లక్ష్యంగా మన సంస్థ కార్యకలాపాలు ఉండాలి. ఓకే. హ్మ్. సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, దీనిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి ఇది ఉపయోగపడాలి. హ్మ్. వారు సొంత ఇంటి వారు కావడానికి ఉపయోగపడాలి. వారి పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడాలి. వారి వ్యాపారాలు అభివృద్ధి కావడానికి ఉపయోగపడాలి. వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగటానికి ఇది ఉపయోగపడాలనేటువంటి లక్ష్యంతో సహకార సంస్థ ఉండాలి. హ్మ్. ఆ లక్ష్యంతోనే ఈ సంస్థ పనిచేస్తా ఉంది. మీరు ప్రస్తావించినటువంటి వాణిజ్య దృక్పథంతో అయితే ఈ క్రమంలో నిజంగా లాభాల కోసం కాదు. కానీ లాభం కూడా ఉండాలి. ఉండాలి కదా! లాభం లేకపోతే నష్టాల్లో ఉంటే ఎలా దీని దగ్గరికి ఎవరు రారు. అవును. దీన్ని ఎవరు పట్టించుకోరు. హ్మ్. కాబట్టి లాభాలు ఉండాలి. తిరిగి ఆ లాభాలను ప్రజలకి పంచాలి. హ్మ్. ఈ సంస్థ మూలాల పటిష్టతకి హ్మ్. ఉపయోగపడాలి. సార్ ఇప్పుడు మీరు అంటే మాటల్లోనే పదే పదే సభ్యులు అంటున్నారంటే ఏంటి? పాలక మండలిలో సభ్యులా? లేకపోతే ఖాతాదారులు సభ్యులుగా అంటున్నారా? ఖాతాదారులు వేరు, ఆ! షేర్ హోల్డర్స్ వేరు. కొంచెం స్పష్టంగా చెప్పండి సార్. ఇప్పుడు బ్యాంకింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి దీనిలో షేర్ హోల్డర్లు కాని వారు కూడా ఖాతా తెరుచుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. అప్పు తీసుకోవాలంటే ఖచ్చితంగా షేర్ హోల్డర్ అయ్యి ఉండాలి. హ్మ్. ఇక్కడ డిపాజిటర్ కూడా షేర్ హోల్డరే. యెస్. అదే ఇక్కడ అడుగుతున్నాను. డిపాజిటర్లు హ్మ్. అయితే అందరు డిపాజిటర్లు షేర్ హోల్డర్లా హ్మ్. కాకపోవచ్చు. హ్మ్. నేను బలవంతంగా సహకార సంస్థలో సభ్యులుగా చేరకూడదు. ఐచ్ఛికమైనటువంటి సభ్యత్వం ఉండాలి. ఐచ్ఛికంగానే మెంబర్లు హ్మ్. దీనిలో చేరాలి. ఓకే. కాబట్టి నేను డిపాజిటే వేసుకుంటాను. నాకు వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు. హ్మ్. నేను షేర్ హోల్డర్‌గా చేరను. మంచిది. హ్మ్. డిపాజిటే వేసుకోవచ్చు. హ్మ్. నేను చెప్పేటువంటి షేర్ హోల్డర్లు అనేటువంటి వాళ్ళు హ్మ్. దీనిలో మూలధనాన్ని సమకూర్చినటువంటి వారు. ఇందాక నేను చెప్పిన 381,00,00,000 మూలధనాన్ని సమకూర్చినటువంటి వారు సభ్యులు. ఓకే. వారే దీని యజమానులు. హ్మ్. దానిలో నేను ఒకడిని. ఓకే. ఆ! అంటే దీంట్లో షేర్ హోల్డర్‌గా ఉండాలంటే ఏంటి అర్హతలు ఏమైనా ఉండాలా? లేకపోతే ఏంటి? ఎంత పెట్టుబడి పెట్టాలి? దీనిలో మొక్కుబడి సింపుల్. ఏమైనా ఉందా? సింపుల్. దీనిలో షేర్ హోల్డర్ కావాలంటే రుణగ్రహీత అన్న అయి ఉండాలి. ఓకే. డిపాజిటర్ అన్న అయి ఉండాలి. అంతే. హ్మ్. ఆహా!
అంతే. ఓకే. రంగు, రుచి, వాసన, కులం, హ్మ్. మతం, జాతి, హ్మ్. ప్రాంతం, హ్మ్. భాష ఏ రకమైనటువంటి పరిమితులు లేవు. హ్మ్. కేవలం వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హ్మ్. ఏదో ఒక ప్రాంతంలో నివాసవాసులై ఉండాలి. ఎందుకంటే దీని ఏరియా ఆఫ్ ఆపరేషను హ్మ్. 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితం హ్మ్. గనక. ఓకే. ఇంక చివరిగా సార్ అంటే చాలామంది ఏంటంటే ఖాతాదారులు గాని, ప్రజలు గాని ఒకటే ఆసక్తి అనేది ఉంటుంది. ఈ బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే మనకి ఎలాంటి లాభాలుంటాయి? ఎంత మేర వడ్డీ వస్తుందని చెప్పనేసి. ఒకసారి మన డిపాజిట్‌ల వారీగా ఆ స్కీమ్స్ ఏమైనా ఒకసారి డిపాజిట్స్ ఇవన్నీ కూడా డైనమిక్‌గా ఉంటాయి. ఓకే. ఈరోజు ఉన్నది రేపు ఉండాలని లేదు. హ్మ్. రేపున్నది ఎల్లుండి ఉండాలని లేదు. హ్మ్. పరిస్థితులకు అనుగుణంగా మనం డిపాజిట్ల హ్మ్. యొక్క రేట్లు హ్మ్. నిర్ణయిస్తా ఉన్నాం. నిజానికి రిజర్వ్ బ్యాంకు, గవర్నమెంట్లు, వాణిజ్య సంస్థలు హ్మ్. వారేమో వడ్డీ రేట్లు తక్కువ ఉండాలని కోరుకుంటారు. హ్మ్. ఎందుకు కోరుకుంటారు? గవర్నమెంట్‌లే అందరికన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాయి. అవును సార్. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా. హ్మ్. 1,84,184 కోట్ల రూపాయల అప్పులు సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉన్నాయి. హ్మ్. 184,00,000 కోట్ల కోట్లు. రూపాయలు. ఓకే. ఆ! సో, 10,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశారని మనం రాష్ట్రంలో వింటున్నాం. హ్మ్. ఆయన ఒక్కడే చేయలేదు. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పులు కూడా ఉన్నాయి. బట్ ఆయన కాలంలో ఎక్కువ చేశారు. హ్మ్. ఇప్పుడు వీరు చేస్తున్నారు. హ్మ్. ప్రతి వారం అప్పు చేస్తానే ఉన్నారు. హ్మ్. అందుకని ఇవాళ వాళ్ళకి తక్కువ వడ్డీకి అప్పు కావాలి కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించాలంటారు. హ్మ్. కోఆపరేటివ్ సంస్థలు కోరుకునేది ఏంటంటే హ్మ్. డిపాజిట్లు ఎవరు చేస్తారు? ఎవరో కొద్దో గొప్పో మిగులున్న వాళ్ళు చేస్తారు. హ్మ్. మీరు మిగులుంటే మీరు చేస్తారు. హ్మ్. పక్కనున్న ఆయన పక్కింటాయనకి మనం అప్పిస్తాం. ఓకే. హ్మ్. కాబట్టి వారికి కూడా న్యాయమైన ప్రతిఫలం అందాలి. హ్మ్. న్యాయమైన ప్రతిఫలం అంటే ఏంటి? ఇన్‌ఫ్లేషన్. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి? దాని ధరల పెరుగుదల కారణంగా నిజమైనటువంటి దాని విలువ పడిపోతుంది. హ్మ్. గత ఏడాది రూ. 100తో కొన్నటువంటి వస్తువు ఇవాళ రూ. 105 పెడితే గాని రావటం లేదనంటే హ్మ్. ఇన్‌ఫ్లేషన్ 5% ఉందని లెక్క. ఓకే. సో, నేను రూ. 100 పెడితే రూ. 105 ఇస్తే న్యాయం కాదు కదా! హ్మ్. కాబట్టి ఈ రూ. 100తో పాటు ఈ రూ. 5 ఇన్‌ఫ్లేషన్‌తో పాటు ఒక రూపాయో, రూ. 2, రూ. 3 అదనంగా గనక ఒక సంవత్సరానికి యాడ్ చేసి ఇస్తే అది న్యాయమైనటువంటి ప్రతిఫలం అవుతుంది. ఓకే. సో, అభివృద్ధి జరగాలి అని అనుకున్నప్పుడు డిపాజిటర్స్ యొక్క ప్రయోజనాలను కూడా రక్షించాలి. హ్మ్. ఇది అందుకని డిపాజిటర్స్‌కి ఇచ్చేటువంటి వడ్డీ రేట్లు వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎప్పుడూ హ్మ్. అదనంగానే వడ్డీ రేట్లు ఇస్తూ వచ్చింది. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ హ్మ్. డిపాజిటర్‌కి ఎక్కువ వడ్డీ ఇస్తూ, హ్మ్. అదే సమయంలో వాణిజ్య బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకి ప్రజలకు అప్పులిస్తారు. ఓకే. సో, వారికి ఎక్కువ మార్జిన్ కావాలి. మనకి తక్కువ మార్జిన్‌తోనైనా ఎక్కువ మంది ప్రజలకి సేవ చేయటం ద్వారా ఈ తక్కువ మార్జిన్‌తోనే సంస్థని నడపొచ్చు అనేటువంటి ఒక విశాలమైనటువంటి సాకార భావనతోనే ఈ సంస్థని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము. దీని యొక్క మూలాలు అట్లా ఉన్నాయి. సార్ సాధారణంగా ఖాతాదారులకి, బ్యాంకులకి ఎలాంటి సంబంధం ఉంటుందో, అదేవిధంగా బ్యాంకులకి, రిజర్వ్ బ్యాంక్‌కి కూడా అలాంటి సంబంధమే ఉంటుంది. సో, ఖాతాదారులకి, బ్యాంకర్లకి మధ్య ఆ సున్నితమైన బంధం మరింతగా బలపడాలంటే రిజర్వ్ బ్యాంకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందని చెప్పి మీ అభిప్రాయం? రిజర్వ్ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకుల విషయంలో అనుసరిస్తున్న వైఖరి చాలా అన్యాయమైనటువంటి వైఖరి కనపడతా ఉంది. ఓకే. కోఆపరేటివ్ బ్యాంకులనేవి ప్రజల యొక్క స్వచ్ఛంద సంస్థలు. హ్మ్. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయి. వ్యాపారం కోసం పెట్టినయి కాదు. హ్మ్. కానీ రిజర్వ్ బ్యాంక్ ఎట్లని చెప్తుంది? వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు ఒకటే. మీరు పబ్లిక్ నుంచి డిపాజిట్లు తీసుకుంటున్నారు. వారు పబ్లిక్ నుంచి డిపాజిట్లు తీసుకుంటున్నారని చెప్తారు. కానీ ఇక్కడ వారెవ్వరికీ జవాబుదారీ కాదు. హ్మ్. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకులు సభ్యులకి జవాబుదారీ పాలకవర్గం. దీనిలో ఉన్నటువంటి షేర్ హోల్డర్లకి జవాబుదారీగా ఉండాలి. ఆ రకమైనటువంటి పద్ధతులు అందులో ఎన్నికైనటువంటి వారు వీళ్ళు. అపాయింట్ చేసినటువంటి వారు కాదు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కాదు. వీళ్ళు స్వచ్ఛంద సేవకులు. వీరు సమాజానికి సేవ చేయాలని వచ్చినటువంటి వారు. వీరిని వాణిజ్య దృక్పథంతో పనిచేసేటువంటి వారిని ఒకే కోణంలో చూడటం అనేది సరైనది కాదు. వాళ్ళు వారి యొక్క ఆలోచనలు చాలా తప్పులు కనపడుతున్నాయి. గతంలో ఉన్నటువంటి పద్ధతులకి భిన్నమైనటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. చాలా ఆంక్షలు పెడతా ఉన్నారు. హ్మ్. ఇవి వీటి యొక్క మూలాలని దెబ్బతీసేటువంటి నిర్ణయాలు కూడా కొన్ని చేస్తా ఉన్నారు. ఓకే. వారు ఉండాలా లేదా అంటే నిజంగా ఉండాలి. అవును వారు సార్. ఒక రెగ్యులేటర్. హ్మ్. వారు రెగ్యులేషన్ అనేటువంటిది వారు ఆర్థిక వ్యవహారాలకు పరిమితమై ఉంటే రిజర్వ్ బ్యాంక్‌ది న్యాయబద్ధంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు దాటి
పాలకవర్గం ఎలా ఉండాలో, ఎవరు అర్హతలు ఏంటో, పాలకవర్గానికి కూడా అర్హతలు నిర్ణయిస్తే పార్లమెంట్ సభ్యులకి ఏమైనా అర్హతలు ఉన్నాయా? మన ప్రధానమంత్రికి ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలా? రాష్ట్రపతికి కావాలా? ఎవరికీ అవసరం లేనటువంటిది ఎన్నికయ్యేటువంటి పాలకవర్గాలకి మేము అర్హతలు పెడతాము, మీరు ఎన్నాళ్ళే ఉండాలి అనేటువంటి ఆంక్షలు కూడా రిజర్వ్ బ్యాంక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ తప్పని భావిస్తున్నాం. వాటి దృక్పథం, వాటి పనితీరు, వాణిజ్య బ్యాంకుల యొక్క పనితీరు, వాణిజ్య సంస్థల పనితీరు, సహకార సంస్థల పనితీరుకి మధ్య ఉన్నటువంటి పూర్తి సైద్ధాంతికమైనటువంటి విభజన రేఖని గనక రిజర్వ్ బ్యాంకు, గవర్నమెంటు అర్థం చేసుకుని దానికి తగిన ప్రోత్సాహాలు ఇవ్వకపోతే వీటి పట్ల సరైనటువంటి దృక్పథం వారు ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదని భావిస్తున్నాం. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు ఆయన తెలియజేసినటువంటి వివరాలను ఒకసారి సారాంశంగా పరిశీలించినట్లయితే 1916 సంవత్సరంలో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభమైంది. ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకులు వాళ్ళ తాలూకు దృక్పథం వేరేలా ఉంటే తమ తాలూకు దృక్పథం వేరేలా ఉంటుంది. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి రుణాలను ఇవ్వడంలో ఇచ్చి వారిని ఆదుకోవడంలో తాము కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నామని తెలియజేస్తున్నారు. ఇక మరొకటి బ్యాంకర్లకు రిజర్వ్ బ్యాంక్ విషయం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులకు అనుసరించిన పంథానే ఈ కోఆపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా అనుసరించడం అది కరెక్ట్ కాదా అంటే అది అనుసరణీయం కాదని చెప్పనేసి ఏదైతే ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసినట్లయితే ఈ ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థ ఉందో ఈ బ్యాంక్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పనేసి ఆయన తెలియజేస్తున్నారు. ఇది ఏదైనప్పటికీ కూడా బ్యాంకులు బలోపేతంగా ఉంటే ప్రజలకు కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా సమాజం ఆర్థికంగా విస్తృతమవుతుంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్ గారు, జగదీష్ కుమార్, జేకే విశాఖపట్నం.